నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ సోనియాపై ఈడీ తప్పుడు కేసులు పెట్టిందని ఆందోళనకు దిగింది కాంగ్రెస్ పార్టీ. గాంధీ భవన్లో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్లు నిరసన చేపట్టారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా కుటుంబాన్ని కావాలనే బీజేపీ వేధిస్తోందని, అందుకే మా ఈ నిరసన బాట అని మండిపడ్డారు మహేష్ గౌడ్, మీనాక్షి నటరాజన్. ఇది మోడీ గారికి చెంపపెట్టు లాంటిది కాబట్టి మోడీ దేశ ప్రజలకి, గాంధీ కుటుంబానికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉన్నది. 2014 నుంచి వయసు అని కూడా చూడకుండా శ్రీమతి సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కుటుంబాన్ని నానా ఇబ్బందులు ఈడీని తన జేబు సంస్థగా వాడుకుంటూ ఇలా ఈడీ పెట్టిన కేసులు పరిశీలిస్తే 96% కేసులు ఆపోజిషన్ పార్టీస్ మీద పెట్టినటువంటి సందర్భం ఇప్పుడు స్పష్టమైంది. ఈడీ కానీ సిబిఐ కానీ బీజేపీ జేబు సంస్థలుగా మారిపోయినాయి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా బీజేపీ ఒక ఫ్రంటల్ ఆర్గనైజేషన్గా మారిపోయింది. కాబట్టి రాష్ట్ర దేశ ప్రజలకు కనువిప్పు కలగాలని ఇలా కాంగ్రెస్ పార్టీ శాంతియుతంగా ధర్నా చేస్తూ ఉంది. బీజేపీ ఆఫీస్కి వెళ్ళి వారి ద్వారా వారి ఆఫీస్ ముందు కూర్చొని మేము దేశ ప్రజలకి, రాష్ట్ర ప్రజలకు శాంతియుతంగా మోడీ చేస్తున్నటువంటి ఫాసిస్ట్ విధాలను ఎండగట్టదలుచుకున్నాం, కానీ మమ్మల్ని పోనివ్వట్లేదు. ఒకటి మాత్రం వాస్తవం, ఇలా గాంధీ మహాత్ముడి పేరు మన్రేగాను తీసేయడం అంటే గాంధీ మహాత్ముని మరిపించే ప్రయత్నం దేశ ప్రజలకి కనువిప్పు కలాల్సిన అవసరం ఉన్నది. నెహ్రూ లెగసీని మరిపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గాంధీ మహాత్ముని మర్చిపోవాలని చెప్తా ఉన్నారు. రాజ్యాంగాన్ని సమూలంగా మార్చాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఖబర్దార్ బీజేపీ నాయకులారా, దేశ ప్రజలు తిరగబడిన రోజున మీ గతేమోతో ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. రాజ్యాంగాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవాలని, గాంధీ నెహ్రూ లెగసీని ప్రజలు మర్చిపోయే విధంగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారో ఈ దేశ ప్రజలు తిరగబడతారు. గాంధీ కుటుంబం పెట్టినటువంటి కేసులు, రాజకీయ ఉద్దేశం పెట్టినటువంటి కేసులు కోర్టే చెప్పింది. కాబట్టి ఇలా రాష్ట్ర ప్రజలకి, దేశ ప్రజలకి, గాంధీ కుటుంబానికి మోడీ ప్రభుత్వం, మోడీ గారికి అవసరం ఉన్నది.